ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతుందో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమిందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఇక్కడికి కిందకి అనేది వచ్చింది. ఇక్కడ ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేయగానే చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. సెల్లర్స్ దీనికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. అలాగే ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేయలేకపోయిందండి. ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. అలాగే కింద సపోర్ట్ ని అనేది బ్రేక్ డౌన్ అనేది చేసిందండి. చేయగానే చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. లాస్ట్ మూమెంట్ లో ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చింటారు. అలాగే ఈ రెసిస్టెన్స్ ని కూడా బ్రేక్అవుట్ చేసి ఈ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అనేది అయ్యింది. కావడం వల్ల చాలా మంది బయర్స్ బయింగ్ సైడ్ BTST తీసుకుపోయి ఉంటారు. ఇక్కడ ఓన్లీ బయర్స్ మాత్రమే ఉన్నారండి. కాబట్టి ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఫ్లాట్ ఓపెనింగ్ లో గిటంగా మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. గ్యాప్ అప్ కేసులో గిట మనం సెల్లింగ్ సైడ్ అనేది తీసుకుందాం. వెయిట్ చేద్దాం. మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ స్లైట్ గ్యాప్ డౌన్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయింది మార్కెట్. ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అనేది చేసింది. ఇక్కడ ఉన్న బయర్స్ ని మనం టార్గెట్ అనేది చేయాలి. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంట్రాడే లో బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. వీలైతే ఇక్కడ ఉన్న విక్ ని తినేసి మార్కెట్ అనేది కిందకి అనేది వెళ్ళాలి. ఎందుకంటే ఓవరాల్ గా కిందనే బయర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి కొంచెం పైకి అనేది పెట్టుకుందాం. ఎందుకంటే ఈ విక్ మీద దాకా మార్కెట్ అనేది రావాలి. ఒక 70 పాయింట్స్ అనేది పెట్టుకుంటున్నాను. అలాగే 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది పెట్టుకుంటున్నాను. వెయిట్ చేద్దాం. నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ ఓన్లీ ఈ సపోర్ట్ మీదనే కన్సల్టేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ బయర్స్ మాత్రమే ఇన్వైట్ అనేది చేస్తుంది. ఖచ్చితంగా మార్కెట్ అనేది కిందకి అనేది రావాలి. ఇక్కడ వీలైతే ఈ విక్ దాకా వచ్చి మార్కెట్ అనేది కిందకి అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసిందండి. ఫామ్ చేసి ఇక్కడ రీటైల్ బయర్స్ ని ట్రాప్ అనేది చేసింది. ఇక్కడికి మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందకి అనేది రావాలి. వెయిట్ చేద్దాం. మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ నేను ఎగ్జిట్ అనేది అయిపోయానండి. నా టార్గెట్ అనేది హిట్ అయింది. మార్కెట్ లో అనేది ఓన్లీ బయర్ సెల్లర్ కాన్సెప్ట్ అనేది నడుస్తుందండి. ఈ బయర్ సెల్లర్ కాన్సెప్ట్ ఫుల్ లెంత్ వీడియో అనేది నా డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో గిట్ ఉంది. వీలైతే చూడండి. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.